హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న పెన్షన్దారులకు అందరికీ మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో మొత్తానికైతే మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం కూడా 12th రోజు అయితే చేసేయడం జరిగింది. సో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 పథకాలకైతే సైన్ చేయడం కూడా జరిగింది. అండ్ అలాగే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో అందుట్లో నేనైతే పెన్షన్దారుల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. సో పెన్షన్స్ కోసం సైన్ అయితే చేయడం జరిగింది. సో ఈ పెన్షన్ అనేది మనకు జూలై మంత్లో ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, సో కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి. సో ఏ వీడియో చేసినా నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. సో డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే ఒక లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నానండి. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొత్తానికైతే మన ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళు పేర్కొన్న మేనిఫెస్టో ప్రకారం అయితే మనకి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ ఉంటుందో సో వాళ్ళకైతే 4000 రూపీస్, వితంతువులకు, ఒంటరి మహిళలకి 4000 రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 6000 రూపీస్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి. సో ఇప్పుడు ఈ పెన్షన్స్ వచ్చేసి మనకు జూలై మంత్లో కాకుండా ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. సో ఆ ఏప్రిల్ నుంచి ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో ఎక్సెస్ పెన్షన్, సో అదంతా కలిపి మనకు జూలై మంత్లోనే వస్తుందండి. సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో జూలైలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరికైతే ఒక పండగ లాంటి వార్త అని అనుకోవాలండి. సో ఈ పెన్షన్స్ అయితే ఎవరెవరికి ఎంత వస్తాయి చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి వృద్ధులకు ఎవరైతే ఉంటారో 60 years అబో వాళ్ళకైతే 4000 రూపీస్ వస్తుంది. అండ్ అలాగే మిగతావి కూడా చూసుకున్నట్లయితే వితంతు పెన్షన్ వచ్చేసి 18 years అబ్బో అయితే ఉండాలి. అండ్ అలాగే హస్బెండ్ చనిపోయిన వారికి అయితే ఈ పెన్షన్ వస్తుంది. సో చేనేత కార్మికులకైతే 50 years అయితే నిండి ఉండాలి. అండ్ అలాగే మత్స్యకారులకు కూడా 50 years అయితే కలిగి ఉండాలండి. సో వాళ్ళు కూడా పెన్షన్కి అయితే అర్హులవుతారు. నెక్స్ట్ గీత కార్మికులు 50 years అబ్బో ఉన్న వాళ్ళు కూడా అర్హులైతే అవుతారు. అంతేకాకుండా మనకు చెప్పులు కుట్టేవారికి అయితే 40 years కంప్లీట్ అయితే అయి ఉండాలండి. సో ఇవన్నీ ఎలిజిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరైతే పెన్షన్కి అయితే అర్హులవుతారు. అండ్ అలాగే ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఆధార్ కార్డు అండ్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఎట్ ద సేమ్ టైం మన క్యాస్ట్ సర్టిఫికేటు, రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు 10,000 కంటే అబో అయితే ఉండొద్దు విలేజెస్లో ఇన్కమ్ కానివ్వండి, మంత్లీ ఇన్కమ్. అండ్ అలాగే మనకు పట్టణాలలో అయితే 12,000 కంటే అబో అయితే ఉండొద్దు. ఇంకొక థింగ్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళకైతే 4 wheelers ఉండొద్దండి. సో 2 wheelers ఉంటే పర్వాలేదు, కాకపోతే 4 wheelers అయితే అలో అయితే చేయరు. అండ్ అలాగే అదే ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి అయితే కూడా ఆ ఫ్యామిలీలో అయితే పెన్షన్కి అయితే అర్హులు కాదండి. అంతేకాకుండా ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో సో వాళ్ళు కూడా పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ కాదండి. సో ఇవన్నీ కంపల్సరీగా రూల్స్ ఉంటేనే మనకు పెన్షన్ ఏదైతే వస్తుందో సో వాళ్ళ కేటగిరీ కింద పెన్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఏదైతే భూమి ఉంటుందో సో 10 ఎకరాల కంటే మించి ఉండకూడదండి. ఇదైతే కంపల్సరీగా ఈ కండిషన్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది మనకు. సో ఇవన్నీ కండిషన్స్ ఎలిజిబిలిటీ అయితేనే మనకైతే పెన్షన్ రావడం జరుగుతుంది. సో మొత్తానికైతే మనకు టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఈ పెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఏప్రిల్ మంత్ నుంచి అమలవ్వడం జరుగుతుందండి. సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు 3000 రూపీస్ అయితే వచ్చేది ఏపీలో. సో ఇప్పుడు వృద్ధులకి, వికలాంగులు వాళ్ళకైతే 4000 అండ్ అలాగే 6000 చేయడం జరిగింది. సో ఏవైతే ఎక్సెస్ అమౌంట్ ఉంటాయి కదా 1000 అవన్నీ కలిపి వృద్ధులకైతే జూలై మంత్లో 6000 రూపీస్ వస్తుంది. అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి చూసుకుంటే 6000 పెన్షన్ అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మొత్తం 15,000 అయితే వస్తుంది. సో మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 15,000 ఇస్తారా లేదా అనే దానిపైన క్లారిటీ అయితే లేదండి. కాకపోతే 6000 రూపీస్ అయితే పెంచడం జరిగింది. అండ్ అలాగే వృద్ధులకి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే 7,000 అయితే వస్తాయి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెన్షన్స్ అండి. మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి. సో జూలైలో అయితే పెన్షన్దారులకు ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఎట్ ఏ టైం ఎక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకోవడం అనేది పెన్షన్దారులకు కూడా చాలా హ్యాపీయెస్ట్ విషయమే కాబట్టి సో ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నిటి గురించి కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్యూచర్ అప్డేట్స్ కానీ ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్స్ కానీ నేను షేర్ చేస్తూ ఉంటాను. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ.